अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् गुरुपरम्परां गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే నస పునరావర్తతే అని మాయామేతాంతరంతితే అని యద్గత్వా న నివర్తంతే అని భగవద్గీత 3 చోట్ల చెప్పింది. ఏమని అంటే మళ్ళీ తిరిగి రానవసరం లేదు అని ఒక చోట, తిరిగి రానవసరం లేదు నస పునరావర్తతే, అటువంటి వాడు తిరిగి రాడు, రాడు అంటే మళ్ళీ పుట్టడు అని. మాయామేతాంతరంతితే అని మాయని వాడు దాటగలడు అన్నది. మాయ ఏమిటి, దాన్ని దాటేది ఏమిటి అంటే మమ మాయా దురచ్చేయ, నా మాయని వితౌట్ గురువు నువ్వు దాటలేవు. గురువు అనేవాడు లేకపోతే మాయని దాటడానికి వీలు లేదు. మాయ అంటే ఏమిటండి అంటే దేహమే నేను అని అనిపించేటువంటి నీ స్వభావం. ప్రతి వాడికి, ఏమీ తెలియని వాడికి, ధృతికి కూడా ఏమనిపిస్తోంది, ఈ శరీరమే నేను అనిపిస్తోంది. దానికి నేను తెలుసు, నాది తెలుసు. అదేంటి పిల్ల ఎందుకు చెప్తున్నా అంటే అంత 2-3 ఏళ్ల పిల్లకు కూడా ఇది తెలుసు అంటే అది కూడా మాయలో పడింది. ఆ మాయ ఎంతవరకు కంటిన్యూ అవుతుందంటే ఈరోజు మన వరకు కంటిన్యూ అయింది. ఎందుకంటే మనం కూడా ఆ పనే చేస్తున్నాం. ఏ పని? నాదిని నేననుకుండే పని. ఆ మాయను దాటాలంటే మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే, నన్ను ఎవడు శరణు అంటాడో, నన్ను అంటే నేను అనేవాణ్ణి, వాడు ఈ మాయను దాటగలడు. అర్థమైందా అని చెప్పాడు. అంటే ఈ మాయను దాటానంటే నాకు మళ్ళీ నేను పుట్టక్కర్లేదు. మీకు కూడా అంతే, నాకే కాదు. ఇంకోటి ఏం చెప్పాడంటే యద్గత్వ, ఎవడైతే పోతాడో అక్కడికి, ఆ చోట్లోకి, నా నివర్తంతే, వాడు రాక్కర్లేదు. యద్గత్వ, ఏ చోట్లోకి పోవాలి? మోక్షం అనే చోట్లోక, స్వర్గం అనే చోట్లో కాదు. నీలో ఉన్న నీ నేను లోపలికి, నీ నేను లోపలికి వెళితే అయిపోయిందంటే కాలే. నీ నేను లిమిటెడ్, అన్లిమిటెడ్ నేనులోకి పోవాలి. నువ్వు అన్లిమిటెడ్ నేనులో గనక నువ్వు పోగలిగితే ఏమ్మా నా నివర్తంతే, వాడు ఇంకా వెనక్కి రాక్కర్లేదు. ఎవడు వెనక్కి రావాలి? మనం క్లాసులో చెప్పుకున్నాం. ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారు. అందరికీ 25,000 సమానంగా ఇచ్చి ఆయన పంపించాడు. ఒకడు 1,00,000 చేసుకొని వచ్చాడు, ఇంకోటి 75,000 చేసుకొచ్చాడు, ఒకడు 50,000 చేసుకొచ్చాడు, ఒకడు ఉన్నది కూడా పోగొట్టుకొని వచ్చాడు. ఉన్నది ఇది. ఇది ఎప్పుడు పోవాలి అంటే ఇప్పుడే పోవాలి. ఇప్పుడే అంటే ఈ ఉన్నప్పుడే
ఇది పోయిన తర్వాత నేను పోయి దీన్ని పోగొట్టుకుంటా అంటే ఇది లేదు, నువ్వు పోగొట్టేదండి. వాడు 25,000 మొత్తం పోగొట్టుకొని పాపరై ఇంటికి వచ్చాడు. వాణ్ణి ఏ తండ్రి కూడా మళ్ళీ వ్యాపారానికి పంపించడు. ఎవరైనా ఉన్న డబ్బుల్ని ఇంకా పెంచేవాడిని వ్యాపారానికి పంపిస్తారు, కానీ ఉన్నది కూడా పోగొట్టుకొచ్చిన వాడిని అస్సలు పంపడు. వాడు యద్గత్వ, ఎవడైతే దాని లోపలికి వెళతాడో, దేని లోపలికి? ఆ పరమాత్మ లోపలి. ఎవరా పరమాత్మ? అన్లిమిటెడ్ నీవు. లిమిటెడ్ నీవు కాదు. నేను లిమిటెడ్. సమాధి వచ్చిన వాడందరూ ఏమంటారు? నేను లిమిటెడ్లోకి వెళ్ళాను కదా, నాకు నేను తెలిసింది కదా అంటాడు. నీకు నేను తెలిస్తే చాలదురా, నీవు దేహం మేరకే లేవని, నువ్వు అన్లిమిటెడ్గా అంతటా ఉన్నావని నీకు తెలిస్తే అప్పుడు నువ్వు, అది ఎట్లా తెలుస్తుందండి? దేహంలో ఉండగా మీరు నేనొకడున్నాడు నాదొకటి ఉందని మీరు చెప్తున్నారు, అంతేనా? మేము అదే చెప్పామా? ఇందులో ఉండగానే చెప్పామా? ఇది వదిలేక చెప్పామా? ఉండగానే మీరు చెప్పారు కదా. మాకు అర్థమైనంతలో అర్థమై, అవును కదా, ఒక నేను అనేవాడు ఒకడు లోపల ఉన్నాడు, ఈ నాది కదా, ఈ నాదిని నేనంటున్నాను కదా, ఈ నాదిని నేను అనకూడదు, ఇది మాయ అన్నారు. మాయ అంటే ఏమిటి? అది నీవు కాకపోయినా నీవని అనిపిస్తోంది అన్నారు కదా. ఇది వదిలేస్తే నేను నాకు తెలిసింది కదా, అందరిలాగా కాదు, అందరికంటే నేను ఇంకా సుపీరియర్. ఎందుకని సుపీరియరు? నాకు నేను నాది తెలిసింది. ఎందుకంటే ఫస్ట్ చాప్టర్ అయిపోయినప్పుడే మనకి నేను నాది తెలిసింది. కాబట్టి అది నేను కదా, నాకు తెలిసింది కదా, ఆ వాడు నా యద్గత్వా నా నివర్తంతే అని కదా గీతాచార్యుడు చెప్పాడు అని నువ్వు అనుకుంటావేమో. ఆ నేను కాదు, అన్లిమిటెడ్ నేను తెలియాలి నీకు. అన్లిమిటెడ్ నేను ఎట్లా తెలుస్తుందో చెప్తా. అందుకే ఇక్కడ లేట్ అవుతుందని నిన్న ఇక్కడికి స్టాప్ చేశాను. మీకు శాస్త్రం ఏమంటుందంటే, ఘటాకాశం మహాకాశం అని 2 ఆకాశాలు ఉన్నాయి మన దగ్గర. ఏమున్నాయి? మహాకాశం. ఒక కుండ లాంటిది ఏమన్నా ఇవ్వగలరా? కుండ, ఇది కుండ అనుకోండి. అంటే దీనికి ఒక ఆకారం వచ్చింది, దీనికి ఆకారం వచ్చింది కదా. ఈ ఆకారం వచ్చింది మన శరీరం. మీరు కాసేపు, ఇది నీ శరీరం. ఈ శరీరం ఎక్కడుంది అంటే ఈ ఖాళీలో ఉంది. ఖాళీ లేకపోతే, టేబుల్ మీద ఖాళీ లేకపోతే ఇది నేను పెట్టలేను కదా. ఖాళీలో కుండ ఉంది, కుండలో ఖాళీ ఉంది. చూడండి, ఈ ఖాళీయే ఈ కుండ తయారవకముందు ఇది ఒక ముద్ద, ఇంత మట్టి ముద్ద. ఈ ముద్దని వాడు సారె మీద పెట్టి దాన్ని తిప్పి తిప్పి ఈ షేప్ తయారు చేశాడు వాడు. ఇట్లా ఇది ఇది కుమ్మరివాడు దీన్ని ఇట్లా చేసి ఇక్కడ మళ్ళీ తగ్గించుకొని ఇట్లా చేసి వాడు ఇది తిరుగుతూ తిరుగుతూ మట్టి ఇట్లా తయారవుతుంది. ఇది వాడి స్కిల్. ఎవరి స్కిల్లు? కుమ్మరివాడి స్కిల్. కుమ్మరివాడు చిత్తు అంటే వాడు ప్రాణం ఉన్నవాడు, చచ్చినవాడు కాదు. ఇది మట్టి. ఈ మట్టితో కుండను తయారు చేశాడు వాడు. అంతకు ముందు ఇక్కడున్న ఆకాశమే ఇప్పుడు కుండ తయారైన తర్వాత కుండ లోపలికి వచ్చి ఉంది. ఉందే లేదా? ఈ ఆకాశం కుండ లోపలికి వెళ్ళాలే. ఇక్కడున్న ఆకాశమే ఇప్పుడు ఆకాశంలో ఈ కుండ తయారయ్యి కదా, ఇక్కడ లావుగా ఉండి, ఇక్కడ సన్నగా ఉండి, ఇక్కడ మూసుకుంది. ఇప్పుడు కుండలో ఉన్న ఆకాశం, కాస్త జాగ్రత్తగా చూడండి, కుండలో ఉన్న ఈ ఆకాశము కుండ షేపులో తయారైంది. కుండ షేప్లో ఉందా? ఇంకా వేరే ఇంకోలా ఈ ఆకాశంలాగా ఉందా? ఇక్కడ ఆకాశానికి షేపు లేదు, ఈ ఆకాశానికి షేపు ఉంది. ఇది నిరాకారం, ఇది సాకారం. ఎందుకు ఇది సాకారమైంది? ఇది అంటే ఈ కుండ కాదు సాకారం. కుండలో ఉన్న ఆకాశం. నాయన మీ అందరికి కూడా అర్థమవుతోంది కదా. అర్థం కాకపోతే లేచి నుంచునన్నా వినండి, అంటే కనపడకపోతే ఎవరైనా సరే.
కుండ లోపలి ఆకాశానికి ఆకారం ఉంది, కుండ బయటి ఆకాశానికి ఆకారం లేదు కదా. ఈ కుండ నీవు అని చెప్పారు. అంటే నీ లోపల కూడా ఈ బయట ఏది ఉందో అది ఉంది, నువ్వు చూడలే కానీ అది ఉందని మీరు చెప్తే మేము నమ్మాలే, నిజంగానే అది ఉందా అని మీకు అనుమానం వచ్చింది కదా, వచ్చింది. ఈ కుండ లోపల ఒక ఊపిరితిత్తులు, ఒక గుండె, ఒక కిడ్నీ, ఒక పేగులు, ఇవన్నీ దీని లోపల ఉన్నాయి. ఇవన్నీ అతుక్కుని ఉన్నాయా, విడివిడిగా ఉన్నాయా? విడివిడిగా ఉండాలంటే ఖాళీ లేకపోతే ఉండగలవా? ఉండలేవు. కాబట్టి లోపలేముంది? ఖాళీ ఉంది. ఆ ఖాళీ కుండ ఆకారంగా ఉంది. దాంట్లో అనేకమైనటువంటి మీ అవయవాలన్నీ కుండలో ఉన్నాయి. నమ్ముతున్నారు కదా. నేను మార్చను, మీరు కూడా మార్చకుండా జాగ్రత్తగా వినండి. మీ లోపలికి అంతర్ముఖం వెళ్ళటం అంటే ఇదే. మీ లోపల అనేక ఇంద్రియాలు ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి. అది కాక ఒక ఖాళీలో ఉన్నాయి. అవి కుండ ఎలాగైతే ఈ ఖాళీలో ఉందో అట్లా ఆ ఖాళీలో అవన్నీ ఉన్నాయి. అంటే వాటికి బయట ఖాళీ ఉంది, లోపల అవి ఉన్నాయి. అటువంటి అవయవాలు చాలా మనకి లోపల ఉన్నాయి. ఈ లోపల ఇది నువ్వు, నీ నాది, నీ నువ్వు కాదు, ఇది నీ నాది. నీ నాది ఏమంటోందంటే నాకు నేను తెలుసు అంటోంది. నీ నాది ఏమంటోంది? నాకు నేను తెలుసు అంది. అంటే ఇది నాది అని, దీని లోపల ఉన్న ఈ ఖాళీయే నేను అని దానికి తెలుసుట. సమాధి అనేది వచ్చింది. మీకేం తెలిసింది? నీ కుండకి కుండ నేను కాదు, కుండ లోపల నేనున్నాను, ఆ నేను ఇది నాది. గుంటుకు అడ్డం పడుతుంది, చెప్పని బట్టలే. లోపల ఉన్నది నేను, బయట ఉన్నది నాది. ఇది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఏమంటుందంటే ఈ నేను నిజంగా నేను తెలిసిన నేను, కానీ ఈ దీనికి ఇక్కడ బయట భరతు, అక్కడ వెంకటేషు, అక్కడ ఉమ, అక్కడ మాధురి, ఇక్కడ రమణ, ఇక్కడ నీరజు, ఇంతమంది కనపడుతున్నారు. దీనికి వీళ్ళేనా అండి కనపడేది? వాళ్ళందరూ కూడా కనపడ్డారు. నేను నాది నాకు తెలుసు కదా, వాడికి తెలియదు కదా, వీడికి కూడా తెలియదు కదా, వీడికి కూడా ఎవ్వడికి తెలియదు, నాకు మాత్రమే తెలిసింది. వీళ్ళు నాకంటే భిన్నంగా ఉన్నారు. నేను పరమాత్మనని నాకు తెలిసింది, అంతే కదా. అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటి? నేను పరమాత్మని. నాది నా కుండ. ఈ కుండ చచ్చిపోతుంది, నేను చావును అని నాకు తెలుసు. నేను పరమాత్మనైతే పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అని నేను విన్నాను కదా. నేను పరమాత్మనైతే ఈ ప్రపంచాన్ని నేను సృష్టించానా? నేను సృష్టించలేదని నాకు తెలుసు. వీడికి ఏం ప్రశ్న వస్తోందంటే పరమాత్మే ప్రపంచాన్ని సృష్టించాడు, ఈ మాట విన్నాం కదా. నేను పరమాత్మనైనా ఇప్పుడు, కాబట్టి ఇది నేను సృష్టించి ఉండాలి. నాకెక్కడా కూడా ఈ భరత్ని, వెంకటేష్ని, రవిని వీళ్ళని నేను సృష్టించానన్న జ్ఞాపకం కూడా లేదు. ఎందుకంటే నేను సృష్టించలే కదా. మరి వీళ్ళని ఎవడు సృష్టించాడు? వాడెవడో ఇంకోడు ఉండాలి కదా. వాడు ఉండగా గురువుగారు నన్ను నువ్వు పరమాత్మవే అని నాకు చెప్తున్నారే. అర్థమైందా? ప్రశ్న అర్థమైందా? వాడికి ఏం సందేహం రావాలి? నేను పరమాత్మని, జీవో బ్రహ్మైవ అని చెప్పారు. అవును, దీనిలో ఉన్న నేను పరమాత్మనే, నో డౌట్ అబౌట్ దట్. నాకు అసలు అనుమానమే లేదు.
ఇది నాది, ఇది నేను, నాకు తెలుసు ఆ సంగతి. నేను పరమాత్మని అయితే, ఆ నేను పరమాత్మని అయితే ఈ ప్రపంచాన్ని నేను సృష్టించలేదు. ఎవడు సృష్టించాడు? వాడెవడో ఇంకెక్కడో ఉంటాడు కదా. మీరు ఇంకా ఏం చెప్పారంటే, ఒక నామరూప క్రియలు నా ఆలోచన వల్ల వచ్చాయన్నారు. నేను ఆలోచన చేస్తే వీళ్ళందరినీ రాలే కదా. నేను ఆలోచన చేయలే. భరత్ అనేవాడు ఒకడు రావాలి, రవి అనేవాడు ఒకడు రావాలి అని నేను ఎప్పుడూ ఆలోచన చేయలే. వాళ్ళు ఎట్టొచ్చారో నాకు తెలియదు. నా లోపల కలిగినటువంటి ఇచ్ఛ వల్ల, ఇచ్ఛ అంటే నా కోరిక వల్ల, ఎట్లాంటి ప్రపంచం కావాలో అనే జ్ఞానాన్ని కలగటం వల్ల క్రియగా వీళ్ళందరూ వచ్చారు. పాఠంలో అదే కదా మనం చెప్పుకున్నాం. ఆ పని అయితే నేను చేయలే కదా. నేను చేసినట్టుగా నాకు జ్ఞాపకం కూడా లేదు, నేను చేయలే. అందుకని లిమిటెడ్ నేను అది చేసి ఉండను. లిమిటెడ్ నేను అది చేసి ఉండను. నేను కాక నా ఇక్కడ ఆకారమైన నేను, ఆకారం కాని నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ కూడా ఉన్నా, ఇక్కడ కూడా ఉన్నా, ఇక్కడ కూడా ఉన్నా కదా. బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ పురస్తాత్, బ్రహ్మ అన్ని వైపులా ఉన్నాడట. ఆకారమైన బ్రహ్మము, ఆకారం లేని బ్రహ్మము కదా. ఇప్పుడు ఈ నేను కావాలంటే, ఈ లిమిటెడ్ నేను అన్లిమిటెడ్ కావాలంటే మా ఇద్దరికి మధ్య ఏమి అడ్డం ఉంది? కుండ అడ్డం ఉంది. ఈ కుండను కనుక తీసేస్తే ఈ ఆకాశంలో ఈ ఆకాశం కలవడానికి, ఈ ఆకారమైనది ఈ నిరాకారం అవడానికి ఏమన్నా కష్టమా? ఎవడన్నా చెయ్యాలా? ఎవ్వడు చెయ్యక్కర్లే. ఎవ్వడూ చెయ్యకుండా ఈ సాకారాన్ని నిరాకారం చేసేస్తే నేను లిమిటెడ్ వస్తువు నుంచి అన్లిమిటెడ్ అయిపోతా. మీరు లిమిటెడ్ని అన్లిమిటెడ్ కమ్మంటే మీరేం చేస్తారంటే, ఈ శరీరం అడ్డొస్తోంది, దీన్ని ఎట్లా పెంచను? దీన్ని పెంచడం నా చేత కాదు. పెరగాల్సినంత ఇది 5 అడుగుల 3 అంగుళాలు పెరిగిపోయింది. ఒక్క అడుగు పెరగవే అంటే అమ్మో నా చేత కాదండి అంటుందా? అందా? అందుకని నేను ఏం చేయాలి? దీన్ని పెంచలేను కాబట్టి, ఈ లోపల ఉన్న ఆకారాన్ని నేను పెంచలేను కాబట్టి, అది ఉన్నదని నాకు తెలుసు కాబట్టి నేను దీన్ని తీసేయగలను. దీన్ని తీసేస్తే నేను చచ్చిపోతా. దీన్ని తీసేస్తే నేనేమైపోతాను? ఉండను. ఉండకపోతే నాకు ఇది తెలుసుకునే అవకాశం లేదు. చచ్చిపోయిన తర్వాత నేను తెలుసుకుంటా అంటే వీలు కాదు. అందుకని బతికుండగానే దేహాభిమానే గళితే, ఈ దేహము నేను అన్న భావం వదిలేస్తా. అప్పుడు దేహం నేను కాదు అని నాకు ఎప్పుడు తెలిసిందో, ఈ లోపలి ఆకాశం ఈ బయటి ఆకాశం ఒకటే అయిపోతాయి. ఇప్పుడు భరత్ అనేటువంటి ఆకారం రావాలి. ఈ ఆకాశంలో నుంచి వచ్చాడు వాడొకడు, ఈ ఆకాశంలో నుంచి ఒకడు రమణ అనేవాడు వచ్చాడు, ఈ ఆకాశంలోంచి నీరజ్ అనేవాడు వచ్చాడు, ఈ ఆకాశంలోంచి ఇక్కడి నుంచి సరళ వచ్చింది, మాధురి వచ్చింది, ఈ ఆకాశంలో నుంచే వచ్చారు వీళ్ళందరూ. ఇది ఎప్పుడైతే నేను లేకుండా చేసుకున్నానో ఈ మొత్తం ఆకాశం నేనే కదా. అప్పుడు నాలో నుంచే కదా వాళ్ళు వచ్చారు ఈ ప్రపంచం కదా. ఆ నేను ఏమైపోతానప్పుడు? నేను నిరాకారం అయిపోతా. ఇందులో ఉన్న నేను ఇది తీసేస్తే మొత్తం నేను నిరాకారం అయిపోతా. ఆ నిరాకారం ఎన్ని సాకారాలు పొందినా అదే పొందింది అని నాకు తెలుస్తుంది. అప్పుడు వీళ్ళందరూ ఏమైపోతారంటే నాలో లయమై, అది ప్రవిలాపనం. అర్థమైందిట్రా? ఏమ్మా ఏం చెయ్యాలి నేను? యద్గత్వా న నివర్తంతే, ఎవడైతే ఈ భావన వదిలేసి దీంట్లోకి పోతాడో వాడు మళ్ళీ అట్లా పోడు. అర్థమైందా? మళ్ళీ ఈ శరీరాన్ని వాడు ధరించడు. వన్స్ దీన్ని వదిలేస్తే తిరిగి
దీన్ని ఆ పొందిన వాళ్ళు కూడా నాలో నుంచి వచ్చారు, ఒరే మీరు కూడా ఇట్లా రండిరా, మీరు కూడా ఇట్లా రండిరా అని వాడు చెప్తాడు. లేకపోతే ఏమో అప్పుడు ఎప్పుడో గురువుగారు చెప్పినప్పుడు నాకు అర్థమైనట్టు ఉంది, కానీ ఎట్లా ప్రవిలాపనం అవ్వాలో నాకు తెలియదబ్బా. అప్పుడు నీకు తెలియదు, ఇట్లా నీకు తెలుస్తుంది. అర్థమైందా? యద్గత్వా నా నివర్తంతే అని అట్లా అన్నాడు పరమాత్మ. ఎందులోకైతే ఇది ఘటం, ఇప్పుడు ఘటాకాశం, ఇది ఘటాకాశం, ఇది మహాకాశం. ఘటంలో ఆకాశం ఉందా, మహాకాశంలో ఘటం ఉందా? కరెక్ట్. అప్పుడు మహాకాశంలో ఘటం ఉంటే నీ ఘటం కూడా అంతే కదా. ఈ ఘటం ఎంతో, నీ ఘట భావన వదిలేసావనుకో నువ్వు మహాకాశమే. ప్రతి ఒక్కడు మహాకాశం అయిపోతారు. కష్టమేముందిరా? కష్టం ఉందా? మరి ఎందుకు అర్థం కావటంలే? మనుష్యాణం సహస్రేషు అన్నాడు కదా. వేల కొలది మందిలో ఎవడో ఒక్కడికి తెలుస్తుంది. ఇప్పుడు వేల కొలది మందికి తెలిసింది. ఎవరికన్నా తెలియలేదా? తెలియని వాళ్ళు ఒక్కళ్ళు చెయ్యొద్దండమ్మా. చూడు, ఒక్కళ్ళకే తెలుస్తుందని ఆయన అన్నాడు. ఒక్కళ్ళకు కూడా తెలియని వాళ్ళు ఉండరని మేము అంటున్నాం. అర్థమైందా కదా? ఘటాకాశాన్ని వదిలి మహాకాశంలో ఘటం పెట్టు. ఘట భావన వదిలి, ఘటం ఉండబట్టే నీకు సాకార భావన వచ్చింది. నువ్వు నేను ఇది అని అంటున్నావంటే నువ్వు సాకారం అయిపోయినావు. నువ్వెవరు అని అడిగితే నిన్ననే చెప్పా, ఐయాం భానుమతి, వైఫ్ ఆఫ్ మల్లికార్జున శాస్త్రి కదా. ఎవరు ఈ భానుమతి, ఎవరు ఈ మల్లికార్జున శాస్త్రి అంటే ఇది భానుమతి, ఇది వాడికి చెందినది, బిలాంగ్స్ టు దట్ పర్సన్. నేనెవ్వడికి చెందిన వాడిని కాదు, వీళ్ళందరూ నాకు చెందిన వాళ్ళు. అర్థమైందా? తేడా తెలిసిందా? కొంచెం కొంచెం తెలియగానే మాకు అన్నీ తెలిసిందా అనుకోవాకండ్రా. క్షుణ్ణంగా తెలుసుకొని అప్పుడు తెలిసింది అనుకోండి. ఏమారి పరీక్ష పెడితే మరి అందరికీ 100 మార్క్స్ వచ్చేటట్టుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఏమో అందరూ బాగా తయారైనారు. ఒకవేళ మనమే ఒక యూనివర్సిటీ అవుతామేమో. మీరు ఒక్కొక్కళ్ళు నలుగురికి చెప్తే ఈ ప్రపంచంలో అందరికీ తెలిసిపోతుందిరా. నిజం చెప్పండి, మీకు తెలుసుకొని చెప్పండి. ఇది చెప్పడానికి నాకు ఇంత టైం పట్టింది చూడండి. అందుకని నిన్న చెప్పలే. అర్థమైందా? ఇంకా ఎవరికైనా అర్థం కాలేదా? అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తా అందరికీ. మళ్ళీ చెప్పాలి. అర్థం కాలేదా? కొద్దిగా అర్థం కాలేదా? సరే, కొద్దిగా అర్థం కాలేదు. ఎవరైనా చెప్పలేక ధైర్యంగా చెప్పలేక ఊరుకుంటే పాపం కృష్ణయ్య మీ అందరి తరఫున చెప్తున్నాడు, అమ్మ మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్తా. నాకేం విసుగులేదు కదా. ఈ కుండ నీ శరీరం, దీన్ని ఘటం అంటారు. ఈ ఘటం ఎప్పుడు వెళ్ళిపోతుందో అంటాం, విన్నాం కదా పెద్దవాళ్ళందరూ. ఇది ఘటం. ఘటం అని ఎందుకన్నారంటే ఇది తయారైంది, ఇది అంతకు ముందు ఉన్నది కాదు. ఇది తయారవ్వాలంటే ఒక చోటు కావాలి. నగ తయారు చేయాలంటే దాగలి కావాలి, దాగలి మీద ఖాళీ ఉండాలి. ఖాళీ ఉండకపోతే వాడు సుత్తెతో కొట్టడం కానీ దాంతో కొయ్యడం ఏముండవు. ఖాళీ చోటు లేకపోతే ఈ కుమ్మరి వాడు కుండ తయారు చేయలేడు. ఇక్కడ కింద వీలు ఉంటుంది, ఆ వీలు మీద ఇక్కడ మట్టి ఉంటుంది. ఈ ముద్ద మట్టి తెచ్చి దీని మీద పెట్టి దాన్ని తిప్పి ఇట్లా ఇట్లా అంటూ ఉంటాడు. నేను చూపించా బెళగుప్పలో మీకు. అది తిరుగుతూ ఉంటే, ఈ కుండ తిరుగుతూ ఉంటే మట్టి ఇట్లా అవుతుంది. వాడు ఈ మట్టిని మెల్లగా ఇట్లా సన్నగా చేసుకొస్తాడు, ఇంత పల్సగా. ప్లాస్టిక్ బిందె ఎట్లా తయారు చేస్తాడో నాకు తెలీదు కదా. మట్టి అయితే అట్లనే తయారు చేస్తాను, నేను చూసి వచ్చాను.
ఏమ్మా ఇది తయారైంది. ఎప్పుడైతే ఇది తయారైందో ఇక్కడ ఉన్న ఆకాశమే దీని లోపలికి వచ్చిందా చూడండి. ఇప్పుడు ఇంకో డాట్ కూడా ఇక్కడ సరిపోవాలి, ఇంకో చుక్క కూడా మన ముగ్గుకి సరిపోవాలి. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఎవరు? ఈ ఆకాశం. ఏం అర్థమవుతోందా? దీన్ని తయారు చేసి సృష్టించి దీని లోపలికి తాను వచ్చి కూర్చుంది అంది. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. దీంట్లో చేరింది అది. దీంట్లో చేరేటప్పటికీ ఈ కుండకు ఏ ఆకారం ఉందో ఈ లోపల ఆ ఆకారం ఉంది. ఆ ఆకారం ఉందని మీరు చెప్తున్నారండి, మేము ఆ ఆకారం ఉందని మేము నమ్మటం లేదు అని మీరు అనేటట్లయితే ఈ కుండ నిండా నీళ్లు పోసి దీన్ని తీసుకుపోయి ఫ్రీజర్లో పెట్టండి. ఫ్రీజర్లోంచి తీసిన తర్వాత దీన్ని పగలగొట్టండి. కుండలాంటి ఐస్ ముక్క మీకు కనపడుతుంది కదా. నీళ్ళకి ఆకారం లేదు కదా, ఐస్లాగా ఎట్లా అయింది అని మీరు అడుగుతారు. మళ్ళీ నీళ్ళకి ఆకారం లేదు కదా, అది ఐస్లాగా ఎట్లా అయింది అని అడిగితే కుండలో పోయడం వల్ల కుండ ఆకారం దానికి వచ్చింది. అర్థమైందా? ఘటానికి ఆకారం ఎలా వచ్చిందో వచ్చింది, సంతోషం. బయట నీళ్ళగానే ఉంది, కుండలో మాత్రం ఐస్ లాగా అయింది, అంతే కదా. బయట ఆకాశంలాగా ఉంది, కుండలోకి ఆకారమైన అందుకని ఇది నిరాకారం, ఇది సాకారం. ఈ సాకారమైన దాంట్లో నేను, ఇది నాది. మళ్ళీ చెప్తున్నాను ఆయన, సాకారమైన దాంట్లో ఇది నేను, ఇది నాది. ఎప్పుడైతే నేను అని నీకు గురువు అహం బ్రహ్మాస్మి అని చెప్పాడో, నీకు తత్వమసి మహావాక్యం కూడా చెప్పాడు. తత్తు ఈ బయట ఏదైతే ఉందో అదే త్వం అనే పేరుతో నీ లోపల ఉంది అన్నాడు. బయట ఏది ఉందో లోపల అదే ఉంది అన్నాడు. అదే ఉంది కదా, నీకు ఇప్పుడు అర్థమైంది కదా. లోపల ఉన్నది నేను అనేవాడు వీడేనని. వీడే ఇక్కడ నేనైనాడు, ఇక్కడ దేవుడైనాడు, అంతే కదా. ఇక్కడ ఉంటే వాడిని దేవుడు అంటున్నావు, ఇక్కడ ఉంటే నేను అంటున్నావు, జీవుడు అన్నావు. నేను అన్నావు, జీవుడు అన్నావు. నువ్వు జీవుడివే కదా. నన్ను జీవుడని ఎందుకు అనుకున్నానండి అంటే, దేవుడిలాగా సర్వజ్ఞత్వం నాకు లేదు, నాకు కించిజ్ఞత్వం ఉంది. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి అక్కడికి చూడగలను. వీడు ఆకాశం అంత ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి వీళ్ళందరినీ చూస్తాడు. నేను వీడిని తయారు చేయలే, నాకు తెలుసు. జీవుడు అనుకుంటున్నాను కించిజ్ఞుడిని కదా. నేను వీళ్ళెవ్వరిని తయారు చేయ, నాకేమో ఎదురుగా వీళ్ళు కనపడుతున్నారు. వీళ్ళు నేను తయారు చేసిన వాళ్ళు కాదు. కాబట్టి నాకంటే పెద్దవాడు ఎవడో ఇంకోడు ఉన్నాడు, వాడు చేసుకుంటాడు వీళ్ళందరూ. గురువు గారు ఏమన్నా అంటే నువ్వు వాడివేరా అన్నారు. తత్వమసి మహావాక్యంలో ఏం చెప్పారు? నువ్వు వాడివి అన్నారు. నేను వాడిని ఎట్లవుతాను? ఇది అడ్డం వస్తున్నదే. ఇప్పుడు నేను వాడిని కావాలంటే దీన్ని తీసేయాలి. అందుకని దీన్ని తీసేయమంటున్నా. దేహ అభిమానే గళితే విజ్ఞాతే పరమాత్మని ఎత్ర ఎత్ర మనోయాతి. నీ మనస్సు ఎక్కడికి పోతుందో అక్కడ నువ్వు సమాధినే పొందుతున్నావు. ఇందాక సమాధి అంటే నేను ఇది నాది అని నీకు తెలిసింది. ఇప్పుడు ఇది నేను, అదెంత నాది, ఆ మనుషులందరూ నాది. ఇప్పుడు అర్థమైందా నాయన? ఏమ్రా దా. ఘటంలో ఆకాశం ఉందా, ఆకాశంలో ఘటం ఉందా? ఇప్పుడు సమాధానం చెప్పండి. ఆకాశంలో ఘటం ఉంది. ఘటంలో ఆకాశం లేదనద్దు, ఘటంలో ఆకాశం ఉంది. ఘటంలో ఆకాశం ఉంటే లిమిటెడ్, ఆకాశంలో ఘటం ఉంటే అన్లిమిటెడ్. అది ఆకాశంలో ఘటం ఉండదు, ఘటాలు ఉంటాయి. క్లాస్కు రాలేదనుకోరా, ఈ పాఠం వాళ్ళు మిస్ అవుతారు కదా.
అమ్మ ఇంట్లో లడ్డు, మైసూర్ పాకు అన్ని స్వీట్లు చేసింది. నా పిల్లలందరూ తినాలనుకుంటుంది అమ్మ కదా. ఏ పిల్లవాడు తినలేదు, నాకు 20 మంది పిల్లలు తినలే. ఈ వచ్చిన పిల్లలందరూ ఏదో ఎంగిలి మెతుకులు ఏరుకొని తింటున్నారు. వాళ్ళ దుంపలు దగ్గ ఆ 3 కోసం పోయినారే ఆ 20 మంది. ఏ 3 కోసం? అంతే కదా, వాళ్ళు ఎందుకు పోయి ఉంటారా? వాళ్ళు తినలేదే, అయ్యో వాళ్ళకి ఎవడు చెప్తాడా అని తల్లి బాధపడుతుంది. బాధని కోపంగా వ్యక్తం చేస్తుంది. లేకపోతే మీ మీద నాకెందుకురా కోపం, మీరు వస్తే ఎంత రాకపోతే ఎంత, నాకు అవసరమా? అది అర్థం చేసుకోవాలి. అమ్మ ఎందుకు ఇన్నిసార్లు అంటున్నా, ఏమబ్బా ఆమె ఏం చెప్తారో కానీ ఎప్పుడు తిడుతూనే ఉంటారు. ఏం చెప్పమంటారా? తిట్టకపోతే ఏం చేసేది? తిడితే కూడా వింటాడులే, ఇంకా కొడితే వింటారేమో తెలియదు. కట్టె తీసుకొని ఆ గేటు దగ్గర కూర్చోవాలి. అరే ఎన్నిసార్లు చెప్తానురా, వచ్చి పాఠం వినండి రా అని. వినండి. ఎక్కడికి వెళితే తిరిగి రాని అవసరం లేదు. ఎందుకు తిరిగి రానక్కర్లేదు అంటున్నానంటే, ఒకసారి కుండను తొలగించుకుంటే నువ్వు అంతటా ఉన్నావని తెలిస్తే, నేను అంతటా ఉండడం నాకు ఇష్టమా, మళ్ళీ మళ్ళీ కుండలో దూరడం ఇష్టమా? ఎందుకని అంతటా నేనుంటే నాకు అన్నీ నాకే తెలుస్తాయి. అప్పుడు నేను సర్వజ్ఞుణ్ణి అయిపోతా. లేకపోతే నేను కుండ కప్పేసుకున్నాను అనుకో, కించుకుని అయిపోతా. నీకు నువ్వు ఆలోచించుకో. ఏమ్మా, మరణాన్నిచ్చే ఈ చక్రంలో నుంచి బయటపడ్డవాడు మాత్రమే అమృతత్వాన్ని పొందగలడు. ప్రతివాడికి మరణం తప్పదు. ఈ చక్రంలో మనం పడ్డాం. ఏ చక్రంలో పడ్డాం? ఆ కుమ్మరివాడి చక్రంలోకి వస్తేనే మట్టి ముద్ద ఘటాకారం పొందుతుంది. ఆ చక్రం మీదికి రాకుండా ఉన్న ఇక్కడ పెద్ద ముద్ద ఉంది చూడు, దానికి ఆకారం రాదు. ఇది మాత్రమే ఈ చక్రం మీదకి వచ్చినటువంటి కుండ మాత్రమే కుండ అవుతుంది, బాణ అవుతుంది, చట్టె అవుతుంది, మూకుడవుతుంది, ముంత అవుతుంది. ఇవన్నీ జరాయుజ స్వేద జాండజ ఉద్భుజ అంతే. దర్శి ఎంత ఈజీరా కదా. ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఒక్కటి తెలిస్తే నీకు అన్నీ తెలుస్తాయి అన్నాడు. ఆ ఒక్కటే తెలియకుండా వస్తున్నావు. అర్థమైందా? ఇప్పుడు మీకు తెలుస్తోందా, తెలియటం లేదా? తెలుస్తోంది కదా. ఎవరన్నా తెలియదంటారా? ఆనంద ధామానికి వెళ్ళి ఏం చేస్తున్నారా అంటే గాడిదలు కాస్తున్నారా అని అడిగితే ఆలోచించండిరా, గాడిదల్ని తరిమేస్తున్నాం కదా. కాయక్కర్లే, కాస్తే గాడిదలన్నీ మనతోనే ఉంటాయి, తరిమేస్తే అన్నీ వెళ్ళిపోతాయి. మన దగ్గర ఉన్న గాడిదలైనటువంటి ఆ తమస్సు, నాకు తెలియదు అనేటువంటి గుణం, దాన్ని పోగొట్టండి, అన్నీ నీకు తెలుస్తాయి కదా. ఇప్పుడు మీకు జీవుడు ఎన్నిసార్లు తెలుస్తూనే ఉంటాడు. అంతకుముందు జీవుడు తెలియదు. సరే, అక్షరాభ్యాసం ఇవన్నీ నీకు విషయం చెప్తాయి. అక్షరాభ్యాసం నుంచి 3వ తరగతికి వచ్చేసాం. 3rd క్లాస్లో ఇది కూడా చెప్పేశారు. ఇవన్నీ శ్రోతవ్యో అంతవరకే అయింది. మీకు ద్రష్టవ్యో అయింది, శ్రోతవ్యో కూడా కాలే. ద్రష్టవ్యో అంటే ఏమిటి? పరమాత్మని ఈ కుండ వదిలితే నాకు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కుండ వదిలితే అంటే కుండ చచ్చిపోయినప్పుడు వదులుతుంది, అది చాలు. ఏమ్మా, ఎనిమిదేళ్ల వయసు వస్తుంది అప్పటికి మనకి. అంటే మనకు 5వ సంవత్సరంలో ఓం నమ శివాయ చెప్పేశారు. దాని తర్వాత మనం
3వ క్లాస్ వరకు చదువుకున్నాం. 1వ క్లాసులో ఏం చదువుకున్నామో, 2వ క్లాసులో ఏం చదువుకున్నామో, 3వ తరగతిలో ఇది అయిపోయింది. 3 క్లాసుల విద్య వచ్చేసింది. ఇప్పుడు మనకు ఉపనయనం కావాలి. ఉపనయనం అంటే 3వ కన్నును తెరిపించాలి. ప్రతి ఒక్కడికి 3వ కన్ను ఉంది. 3వ కన్ను నీకుంది అని చెప్పడం కోసమే హిందూ మతంలో చిన్న బేబీ పుట్టిన పసిబిడ్డకు చుక్క అని పెడతారు. ఇక్కడ చుక్క అంటారు దాన్ని. చుక్క అంటే చాదు, నల్లటి సగ్గుబియ్యమో బియ్యమో అన్నీ వేయించి మార్చి దాన్నంతా నూరి దాంతో తయారు చేస్తారు. బంకగా ఉంటుంది. మా కాలంలో అయితే ఇట్లా చాదేది కాబట్టి చాదు అన్నారు. ఇట్లా చేత్తో చాది దాన్ని తీసి ఆ పిల్లవాడికి మొట్టమొదటిసారిగా మేనత్త బొట్టు పెడుతుంది. ఆ మేనత్త చేతే ఇక్కడ ఉంది 3వ కన్ను, నీకు ఫ్యూచర్లో ఈ ప్లేస్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో అని ఆమె పెడుతోంది. అమ్మ పెట్టదు. ఆమె ఆ పసిబిడ్డకి కాటుక తీసి, మేనత్తకది డ్యూటీ. ఏం డ్యూటీ అంటే ఈ ఇంట్లో పుట్టింది కదా మేనత్త, కోడలు ఈ ఇంటికి వచ్చింది. ఈ మేనత్త ఈ పని చెయ్యాలి. 2 కళ్ళకి ఈ కాటుక 2 వేళ్లతో తీసుకుని 2 కళ్ళకి ఇట్లా కాటుక పెడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నీవు జీవుడుగా వచ్చావు ఈ ప్రపంచంలోకి. ఇప్పటి నుంచి ఈ కాటుక కాజల్ ఇది పెట్టుకుని నువ్వు పరమాత్మని చూడడానికి కావలసిన కళ్ళు తయారు చేసుకో. కాటుక ఎందుకు పెట్టుకుంటున్నారు? అందం కోసమా? ఇప్పుడు ఏం పెట్టుకుంటున్నారు? కాటుక పేరుతో పెన్సిల్ పెట్టుకుంటున్నారు. అది కంటికి సంబంధం లేకుండా ఇంకా ఇక్కడెక్కడో కింద. అబ్బాయికి కూడా పెడతాం. 6వ నెల వచ్చే వరకు మగపిల్లవాడికి కూడా కంటికి కాటుక పెడతారు. ముఖం మీద చుక్క పెడతారు. దిష్టి దాకకుండా ఒక బుగ్గన ఒక చుక్క పెడతారు. అది దిష్టి దాకకుండా పిల్లవాడికి. కానీ ఈ చుక్క మాత్రం వాడికి జ్ఞాననేత్రం ఇక్కడ ఉంటుందిరా. ఇది చాలా ముఖ్యమైనటువంటి చోటు. ఎందుకంటే జీవత్వం ఇక్కడి వరకే ఉంటుంది. విశుద్ధ చక్ర నిలయ ఆరక్తవర్ణాతిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. ఇక్కడి నుంచి వరస పెట్టుకుని మూలాధారానికి వచ్చేటప్పటికి పంచముఖ 5 ముఖాలు వచ్చినాయి. ఇది కింది పోర్షన్. ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వస్తున్నావో జాగ్రత్తగా వినండి. ఎవరైనా సరిగ్గా చెప్తున్నారా చెప్పట్లేదా అని మీకు అనిపించినట్లయితే విశుద్ధంలో మొదలు పెట్టాలి. ఎవరైనా విశుద్ధంలో మొదలుపెట్టి ఆజ్ఞ మూలాధారం వరకు తెచ్చి అక్కడి నుంచి ఆజ్ఞకి రావాలి. ఆజ్ఞా చక్రాబ్ద నిలయ శుక్లవర్ణ షడానన 5 ముఖాలు మూలాధారంలో ఉంటే 6 ముఖాలు ఇక్కడికి వచ్చినాయి. ఇది ఈశ్వర స్థానం. ఇక్కడి వరకు జీవుణ్ణి మొదలుపెట్టి 5గా జీవుడైనాడు. పంచకోశాలు అక్కడ వచ్చినాయి. నీకు ఒక్కొక్క లేయర్ నీకు ఎక్కడొచ్చిందో లలితా సహస్రనామం చెప్తోంది. 6వది ఆజ్ఞాచక్రంలో వచ్చింది. ఊరికే పారాయణ చేయవాకండి, అర్థం చేసుకోండి. ఇది ఇక్కడి నుంచి ఈశ్వర స్థానం. అది ఎవరో పుష్ప పాట పాడింది. అద్దంలాంటి శుద్ధమాయ ఈశ్వర స్థానం. శుద్ధమాయ శివుడే అయితే అర్ధనారీశ్వరుడు నువ్వు అర్ధనారీశ్వరుడు అని పాట పాడింది ఎప్పుడో ఒకప్పుడు. ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి సహస్రారానికి వెళ్ళడానికి నీ ప్రయత్నం కావాలి. ఇక్కడి వరకు గురువు నిన్ను తేగలడు. ఆ తర్వాత ప్రయాణం నువ్వు చెయ్యాలి. అందుకే ఉద్ధరేదాత్మనాత్మానమాత్మానం అవసాదయే. ఆత్మైవ ఆత్మనో బంధు. నీ ఆత్మే నీకు బంధువు. ఇక్కడి నుంచి ఆత్మైవ రిపురాత్మన. అక్కడి నుంచి పడిపోయినావు అంటే నీకు అది రిపు, శత్రువు అయిపోతావు. నీ ఇష్టం, ప్రయత్నం నువ్వు చేసుకో. అక్కడి వరకు ఉపనయనమని శాస్త్రం ఏం చెప్తుందంటే ఒడుగు చేసుకోమంది. దాన్ని ఉపనయనము అంటే ఇంకొక కన్ను తెరిపిస్తాడు. ఎవరు అంటే అక్కడ గురువు.
గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి బ్రహ్మ, క్షత్రియ, వైశ్య అనే 3 జాతులకు ఈ గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు. మిగిలిన జాతులకు ఎందుకు లేదు అంటే వీళ్ళు కాక ఇంకో 5గురు ఉన్నారు. వాళ్ళు మయబ్రహ్మ సృష్టించాడు. వాళ్ళు కూడా బ్రాహ్మణులలాగా జంజం వేసుకోవాలి, వాళ్ళు నాన్ వెజ్లు తినకూడదు. వాళ్ళని 5గురిని తయారు చేశాడు. ఆ 5గురు ఈ 3 వీళ్ళకందరికీ గాయత్రి ఉంది, మిగిలిన వాళ్ళకి లేదు. కానీ మన రాజ్యాంగంలో వీళ్ళు మొత్తం మందిని కలిసి బీసీలు గారు చేసి పారేశారు. అర్థమైందా? ఈ 3గురిని అగ్రవర్ణాలు అన్నారు. ఈ అగ్రవర్ణాల వాళ్ళకి గాయత్రి లేనే లేదు, అసలు అవసరం లేదు. గాయత్రి మాకు అవసరమే లేదని వదిలేసుకున్నారు. అర్థమవుతుందా? ఉపనయనం అంటే గాయత్రి నీకు బోధ చేసి నీ ఈ కన్నుని క్రమక్రమంగా తెరిపిస్తారు. ఎంత తెరుస్తారంటే ఈశ్వరుడికి చిన్న బొమ్మలు మనం చూస్తూ ఉంటాం, కొద్దిగా ఈ కన్ను తెరిచి పెడతారు, మొత్తం తెరవరు. ఈ జ్ఞానం నీకు ఇంత మాత్రం కలిగితే నీకు బ్రహ్మ విద్య అర్థమవుతుంది. మొత్తం తెరిచావనుకో మొత్తం ప్రపంచం లేదని నీకు తెలుస్తుంది. నువ్వు జీవన్ముక్తుడిగా ఉండి, ఇప్పుడు నేను జీవన్ముక్తుడిని, నాకు ఈ ప్రపంచం కనపడటం లేదు అంటే మిమ్మల్ని తొక్కుకుంటూ పోతా. మీరు కనపడకపోతే నేనేం చేస్తాను కదా? అంటే వీళ్ళు ఈ ప్రపంచంలోనే నువ్వు ఉండాలి, ప్రపంచంలో అన్ని పనులు నువ్వు మామూలు వాడు ఎలా చేస్తాడో అలా చెయ్యాలి, కానీ నువ్వు మాత్రం పరమాత్మగా ఉండాలి. అందుకని నీ కన్ను ఇంతే తెరవమంటాడు. శివుడు గనక కన్ను తెరిస్తే మొత్తం భస్మం అయిపోతారంటే అది భస్మం. అన్నిటికీ అర్థం ఉందిరా, అర్థం తెలియకపోతే ఇంతే. అర్థం లేని చదువు వ్యర్థం. అందుకని అర్థం కావాలి, ప్రతి పదము నీకు అర్థం కావాలి. 8వ ఏట ఉపనయనం అని పేరుతో జ్ఞాననేత్రాన్ని తెలిపించడానికి తల్లిదండ్రుల దగ్గర తెరవడు. జ్ఞాననేత్రం తెరవాలంటే గురువు దగ్గరికే పోవాలి. తల్లిదండ్రులు తమ బాధ్యతగా గురువులకు అప్పగించాలి. వీళ్ళ దగ్గర పెట్టుకోకూడదు. తల్లిదండ్రుల దగ్గర పెట్టుకుంటే చాలా గోం ఎక్కువైపోతుంది, ఆ పిల్లవాడు సరిగ్గా పెరగడు. నిజంగా శాస్త్రం ఏం చెప్పిందో చెప్పనా? 5 సంవత్సరాల వరకు రాజులాగా పెంచాలట పిల్లల్ని. రాజుగారిని ఎంత గౌరవిస్తామో అంత గౌరవించాలట, అంత ప్రేమించాలట. వాళ్ళకి ఏం కావాలంటే అది కొనియాలట. ఎన్నేళ్ల వరకు? 5 దాటిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో పడేయాలి. ఆ రోజు నుంచి వాడిని శత్రువుగా చూడమన్నారు. వాడి మాట అస్సలు వినవాకండి. ఎప్పటి వరకు అంటే 16వ ఏడు వచ్చే వరకు. 16 వర్ష ప్రాప్తేషు పుత్రం మిత్రవదాచరేత్. 16వ ఏడు వచ్చేటప్పటికి నీ కొడుకు నీకు స్నేహితుడవ్వాలి. అది నాకు ఎలా తెలుస్తుందండి? మాకు 16, మాకు క్యాలెండర్లు లేవు, మాకు టైం తెలీదు అని అనేటట్లయితే నీ కాలి చెప్పు, నీ కాలు అంటే అమ్మ కాలు కాదు, నాన్న కాలు, నీ కాలి చెప్పు నీ కొడుకు కాలు దూరే అంత అయితే చాలు. అంటే నీ చెప్పు ఎంత అయిందో నీ కొడుకు చెప్పు కూడా అంతే సైజులో ఉంటుంది. ఆ రోజు నుంచి నీకు వాడు స్నేహితుడుగా ఉండాలి. అందుకని 16 ఏళ్ల వరకే నువ్వు శత్రువులాగా చూసి వాడిని పెంచు. అయ్యో నా కొడుకే, వాడు చదువుకుంటే సాయంత్రం రాత్రి 10 గంటల తర్వాత ఇంకా చదువుకుంటున్నాడే, వాడు ఏమైపోతాడో, ఏమీ కాడు. ఆ పని చేయబాకు. తర్వాత వాడిని స్నేహితుడుగా చూడు. ఆ తర్వాత ఇంకా నీ పెత్తనం ఏమీ లేదు, నువ్వు వాడిని ఏం చేయబాకు. ఈ లోపలే వాడికి చదువు చెప్పించి వాడిని సెటిల్ చేయి. మనమందరం ఏం చేస్తామంటే వాడికి కాదు, వాడి పెళ్ళానికి, వాడి కొడుక్కి కూడా కావాల్సింది. మా వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటారు, పెళ్ళని శుభలేఖలు ఇచ్చిపోతారు. నాకు ఏమ్మా ఏమిస్తున్నారు అని అడుగుతారు. లోకంగా అడగాలిగా, అడుగుతారు. 20 తులాలు బంగారు ఇస్తున్నామమ్మా. 20 తులాలు బంగారం కొన్నావా నాయన? 1,50,000 ఉంది కదా ఇప్పుడు అంటా నేను.
లేదమ్మా ముందే కొనిపెట్టేశాను. ఎందుకు ముందే కొనిపెట్టావు? నువ్వు ఇవ్వాల్సి వస్తుందని నీకు ముందే తెలుసు. ఎందుకురా వాళ్ళు కష్టపడి సంపాదించుకొని అబద్ధమా? నేను చెప్తున్న మాట. అమ్మో అమ్మకు మా ఇవన్నీ కూడా తెలిసిపోయినాయి. ఏమ్మా ఇదిగో వినండి. రామలక్ష్మణులు చక్రవర్తి సంతానం, చక్రవర్తి తనూజాయ. ఈరోజు కూడా శ్రీరాముడికి మనం హారతిస్తే ఏమంటాం చెప్పండి? చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అంటున్నాం. అయ్యా రామచంద్ర, నువ్వెవరివంటే చక్రవర్తి గారి కొడుకువి. నువ్వు చక్రవర్తి కాలే ఇంకా. ఎందుకని? దశరథుడు ఇంకా బతికున్నాడు. రాముడికి పట్టాభిషేకం చేయకముందే కదా అడవికి పంపించేశారు కదా. సార్వభౌముడు ఎప్పుడో సార్వభౌముడు అవుతావు, ఇప్పుడు కావు. ఇప్పుడు కావు. దశరథుడు బతికున్నంత వరకు నువ్వు సార్వభౌముడివి కావు. దశరథుడు చనిపోయిన తర్వాత నువ్వు సార్వభౌముడు అవుదామని అనుకుంటే ఆయన బతికుండగానే వీలునామా ముందు రాసేసాడు భరతుడికి. ఆయన పోగానే ఎవరికి చెందుతుంది ఆస్తి? భరతుడికి చెందాలి. భరతుడు ఇస్తే రాముడు సార్వభౌముడు కావాలి. భరతుడు ఇచ్చాడు పాపం. అసలు భరతుడు సింహాసనం మీద కూర్చోనే లేదు, రామ పాదుకలనే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అట్లాంటి తమ్ముడు అందరికీ ఉండడు కదే. అన్న వెళ్ళిపోయినాడు, మరీ మంచిది. ఎవరైనా భరతుడు ఎంత మంచివాడు, రాముడి పాదుకలని సింహాసనం మీద కూర్చోబెట్టాడు అని అంటే సామాన్యులైన వాళ్ళు, జీవుడుగా ఉన్నవాళ్ళు ఎట్లా అంటారు అంటే, భరతుడు ఏం గొప్పవాడమ్మా, భరతుడు గొప్పవాడు అంటున్నారు. వాళ్ళ నాయనేమో రాజ్యం అంతా అక్కర్లేదురా, నువ్వు అడవికి పోని పంపించేశాడు కదా. వరం ఏ వరం అన్నా కానీ ఆ అడవిలో అయినా చెప్పులు వేసుకు తిరగకుండా ఉన్న చెప్పులు కూడా లాక్కుపోయి ఉన్న చెప్పులు గుంజుకుపోయినాడు. అడవిలో ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి కదా, అవి కూడా పీక్కుపోయి కదా. ఇప్పుడు రాముడు అదృష్టవంతుడా దురదృష్టవంతుడా అంటే ఏమ్మా, రాముడు ఒక రకంగా దురదృష్టవంతుడు. ఎందుకని? అంత పరాక్రమం ఉండి అన్నీ ఉండి రేపు పట్టాభిషేకం అంటే ఇవాళ్ళే పట్టాభిషేకం లేదు, అర్ధగంటలో పట్టాభిషేకం ఉందా లేదా అంటే ఇందాకటి దాకా ఉందన్నారు. పట్టాభిషేకం ఏం చేయటంలే, అడవికి పోమన్నారు. అయితే రాముడికి రెండూ సమానమే, అడవికి పోయినా సమానమే, పట్టాభిషేకం చేసుకున్నా సమానమే. రాముడు అడవికి పోయి, మరి రాముడికి అడవికి పోవడం వల్ల దురదృష్టవంతుడు అన్నారు. పట్టాభిషేకం చేసి రాజు కాకుండా అడవికి వెళ్ళటం వల్ల రాముడు దురదృష్టవంతుడు. కానీ రాముడి చెప్పులే అక్కడ రాజ్యం చేస్తున్నాయంటే రాముడు అదృష్టవంతుడు. ఎందుకని? రాముడే సింహాసనం మీద కూర్చుని అక్కడ రాజ్యం చేసినట్టయితే శత్రురాజులు దండెత్తొస్తారో, ఇంటర్నల్గా లోపల ఉన్నటువంటి శత్రువులు ఎవరు బయటకు వస్తారో, ఏ నక్సలైట్లో ఎవరు వస్తారో భయం కదా. ఆ భయమేమీ రాముడికి లేదు, హాయిగా అడవిలో పడుతున్నాడు. ఆయన చెప్పులు రాజ్యం చేస్తున్నాయి, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత భరతుడు శత్రుఘ్నుడు పెట్టుకున్నారు. మరి రాముడు అదృష్టవంతుడా అదృష్టవంతుడు కాదా అంటే ఒక రకంగా అదృష్టవంతుడు. అంటే రెండూ కూడా రాముడికి పట్టలేదు అని చెప్పడానికి. తుల్యనిందాస్తుతిర్మౌని, వాడు రాముడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. నీకు అడవికి పోతే రాముడు ఏడవలేదు. పట్టాభిషేకం లేదు అంటే అమ్మో నాకు పట్టాభిషేకం లేకుండా పోయిందా అని ఏడవలేదు. సీతమ్మ కూడా అయ్యో మా ఆయనకి ఇచ్చే బుద్ధి కాస్త తీసుకుపోయి వాళ్ళ ఆయనకి ఇచ్చేస్తున్నారు అని ఆమె కొట్టలేదు. ఆలోచించండి.
రాముడిని విమర్శించే వాళ్ళు ఈరోజు తయారైన వాళ్ళకి ఏం తెలుసు రాముడు అంటే. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు, అమ్మవారిని జ్ఞానదా జ్ఞాన విగ్రహ అన్నారు. జ్ఞానం ఇచ్చేటువంటి జ్ఞాన విగ్రహం పార్వతీదేవిట, అమ్మవారు లలితాదేవి. జ్ఞానదా జ్ఞాన విగ్రహ, జ్ఞానమే మూర్తీభవిస్తే నీళ్ళే గడ్డగడితే ఈ ఈ ఈ బిందెలాగా ఎలా తయారవుతుందో జ్ఞానమే గడ్డగడితే అమ్మవారిలాగా తయారవుతుంది. ఇంకా లెక్క ప్రజ్ఞానంగా బ్రహ్మ. అర్థమైంది? ప్రతిదీ అట్లా అర్థం చేసుకోండిరా, మీకే తెలుస్తాయి అన్నీ. ఎన్నాళ్ళు నన్నే చెప్పమంటారు, మీరే చెప్తారు. రామలక్ష్మణులు చక్రవర్తి సంతానమైన గురుకులానికి వెళ్ళే చదువుకున్నారు. రాజకుమారుడైన శ్రీకృష్ణుడు సాందీపుని దగ్గర శిష్యరికం చేసి సాందీపుడి దగ్గర చేర్చేటప్పటికి కృష్ణుడు 8 ఏళ్లవాడు. ఆయన దగ్గర చేర్చి ఎటువంటి శిష్యుణ్ణి ఎలా తయారు చేశారంటే కృష్ణం వందే జగద్గురుం అన్న స్థాయికి ఎదిగాడు. గురువు దగ్గర విద్యాభ్యాసం చేసి గురుకులంలో యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి, అక్కడికి వెళ్ళి కృష్ణుడు ఏం నేర్చుకున్నాడు అంటే యస్తు సర్వాణి భూతాని, ఎక్కడైతే ఈ ప్రాణులందరూ ఆత్మన్యేవ అనుపశ్యతి, నేనే అని చూడగలిగాడు. ఇందాక చెప్పలే, నువ్వు ఇందులోకి వెళ్ళిపోతే నీ దేహం ఎలా వదిలేసావో వాళ్ళ దేహాలన్నీ అట్లా చెక్కులు తీసి పారేస్తే అక్కడ ఏముంటుంది, అంతటా నేనే ఉంటా. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవ అనుపశ్యతి, ఆత్మలాగా చూడగలుగుతావు అన్న స్థితికి వెళ్ళాడు ఎవరు? కృష్ణ పరమాత్మ. ఏమిరా, ప్రాణమున్న చేతనములను ప్రాణము లేని పంచభూతాత్మలను నీ ఆత్మగానే దర్శించాలి. పరోక్షంగా కాదు, అపరోక్షంగా ప్రపంచమంతా నీ స్ఫురణలో ఉన్నట్టు, ప్రాణులన్నిటిలో నీవున్నట్టు అనుభూతి చెందాలి. నీవు ఇప్పుడు దేహాత్మ, ప్రాణాత్మ, ఇంద్రియాత్మ అయి ఉండి అవన్నీ బయట ఉన్నట్టు చూస్తావు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేసానుకో, ఇప్పుడు ఇది నాకు బయట కాదు. నీవు స్ఫురణమై దేహం దాటి బయటకు వస్తే, వ్యాపకమైతే పదార్థాలన్నీ నీ లోపలికి వచ్చినట్లు దర్శించగలవు. చెప్పా కదా, ముందు నీవు విస్తరించి అన్ని పదార్థాలు సత్తుగా నువ్వే ఉన్నావని గ్రహించు. బంగారంలో కాసుల పేరు, కాసుల పేరులో బంగారము చూస్తే 2 లేవు, ఉన్నది ఒక బంగారమేనని తెలుస్తుంది. ఎప్పుడైతే ఉన్నది ఒకటేనని తెలుస్తుందో నీకు దేని యందు ఆసక్తి, ఏవగింపు కలగవు కదా. ఉన్నది ఒకటే అయితే దేని మీద నీకు ఇష్టం ఉంటుంది, దేని మీద నీకు అసహ్యం ఉంటుంది. అప్పుడు ఈ లోకంలో హేయము ఉపాధేయము ఉండదు. హేయోపాధేయ వర్జిత అమ్మవారి పేరు. ఆమెకి హేయము లేదు, ఉపాధేయ, దేన్ని వదలాల్సింది లేదు, దేన్ని కౌగలించుకోవాల్సిన పని లేదు. దేంట్లోనైనా లాభం ఉంటే నష్టం కూడా దానిలోనే ఉంటుంది. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహనా నాస్తి కించన, ఆ బ్రహ్మము నేనే, నేను తప్ప ఈ ప్రపంచం కొంచెం కూడా లేదు. అప్పుడు పిండ శరీరం అంతా పాదాది కేశ పర్యంతం, నీ పాదం దగ్గర నుంచి వెంట్రుకల వరకు ఆత్మేనని నీ అహం చెప్తుంది. ఏమ్మా, అదంతా ఆత్మే అంటుంది. అంతకుముందు అదేముంది, అదంతా నేనే అంది. అది పొందే అన్ని అనుభవాలను తానే అనుభవిస్తున్నానని చెప్తుంది నీ అహం. బ్రహ్మాండం అనే శరీరంలో ఉండి సూర్యుడు అనే నీ జ్ఞాననేత్రంతో ఏకత్వం అనుపశ్యతి. బ్రహ్మాండం అనేటువంటి శరీరంలో ఉండి, అది నీ విశ్వ శరీరం కదా, అందులో ఉండి సూర్యుడు అనేటువంటి నీ నేత్రంతో ఏకత్వం అనుపశ్యతి, ఒకటిగా చూస్తే ఓ మోహ కశోక, నీకు ఎక్కడ మోహం ఉంటుంది, ఎక్కడ శోకం ఉంటుంది. శోకమోహాలు ఉండవు. ఇంతకంటే లాభం ఏం కావాలి, నాకేం లాభం వస్తుంది అని అడిగాడు.
ఎవడు తెలుసుకోవాలి అని అడిగాడు, ఎందుకు తెలుసుకోవాలి అని అడిగాడు. అన్నిటి సమాధానాలు వచ్చినాయా? ఏమ్మా 10వ ప్రశ్న చెప్పుకుందామా? ఆత్మని దర్శించు అని అర్థం. ఆత్మని చూడు అన్నాడు. చూడడం ఎట్లా? ఆత్మని ఎట్లా చూడాలి? ఆత్మ నేనేనని నాకు తెలియాలి. చూడకపోతే తెలియదు. మరి చూడమన్నాడు, చూస్తే అది నాశనం అయిపోతుందని చెప్పాడు. దృశ్యమైతే అది నశిస్తుంది కదా. మరి ఆత్మని చూడమన్నాడంటే ఎక్కడ చూడమన్నాడు? ఆత్మని చూడాలి అంటే నీకు ఇచ్ఛ కలగాలి. ముందు ఇచ్ఛ ఏమిటి అంటే నేను ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మను నేను దర్శించాలి. ఎప్పుడైతే నీకు ఇచ్ఛ కలిగిందో, కోరిక కదా అది, ఆ ఇచ్ఛ జ్ఞాన క్రియ కదా, అప్పుడు కదా నామరూప క్రియలు వస్తాయి. ఇచ్ఛ అవగానే నీ జ్ఞానానికి దాని రూపాన్ని పొందేటువంటి శక్తి దానికి ఉంది. నువ్వు పిల్లి అనగానే పిల్లి రూపం నీకు కనపడుతోంది. ఎక్కడ కనపడింది చెప్పండి? నీ లోపల కనపడింది, బయట కాదు. నీ లోపల ఒక పిల్లి కనపడింది, దాన్ని చూసావు. పిల్లి అనగానే పిల్లి కనపడ్డట్టు ఆత్మ అనగానే నీకు ఆత్మ కనపడాలి. ఆత్మకు ఆకారం లేదన్నారు కదండి మీరే, ఆత్మ ఎలా కనపడుతుందండి అని మీరు మళ్ళీ అడుగుతారు. ఆత్మకు ఆకారం లేదన్నారు కానీ ఆత్మకు లక్షణం లేదని మేము చెప్పలేం కదా. బంగారం కాసుల పేరు అయితే దానికి ఆకారం వస్తుంది. నేను కాసుల పేరు అంటే నాకు కాసుల పేరు కనపడుతుంది లోపల. నాకు బంగారం అంటే బంగారం ఎట్లా కనపడుతుంది? బంగారం కూడా ఆకారమే ఉంది కాబట్టి బంగారం కనపడుతుంది. కానీ అది బంగారమేనని నీకెట్లా తెలుస్తుంది? బంగారం లక్షణాలు నీకు తెలియాలి. బంగారం లక్షణం ఏమిటి? అది బరువు ఉండాలి, అది మెరుపు ఉండాలి, అది పసిమి ఉండాలి కదా. ఇవన్నీ పసిమి మిసిమి కదా, మిసిమే రంగు కదా, అది బంగారం అని నీకు తెలియాలి. అట్లా పరమాత్మని చూడు అంటే పరమాత్మ లక్షణం ఉందని మీకు తెలియాలి. పరమాత్మ లక్షణం ఏమిటి? సత్తు చిత్తు ఆనందం. సత్తు చిత్తు ఆనందం అంటే ఏమిటో నాకు అర్థం కాలేదండి. సత్ అంటే ఉనికి, చిత్ అంటే ఆ ఉనికి ఉన్నది అని తెలుసుకునే తెలివి. అవి రెండూ కలిస్తే ఒక ఉపయోగం కావాలి. రెండూ కలిసి ఉపయోగం ఏమిటండి? ఇప్పుడు నాకు ఉపయోగం ఏమిటి? మీరు ద్రష్టవ్యం అన్నప్పుడు నాకు ఉపయోగం ఏమిటి అంటే, నాకు ఇచ్ఛ ఎప్పుడు కలిగిందో వెంటనే నాకు అక్కడ సత్ ఉనికి, నేను అనేవాణ్ణి నిరాకారంగా ఒకటి ఉన్నాను అంటే నా లోపల పిల్లి కనిపించిన చోట, పిల్లి కనిపించింది కదా పిల్లి అనగానే, ఆ చోట్లోనే ఏమీ లేని ఒక ఖాళీ కనపడాలి. ఆకారం లేదు, ఒక ఖాళీ కనపడాలి. ఆ ఖాళీ కనపడగానే అది ఉంది అని నాకు తెలుస్తుంది కదా. ఆ ఖాళీని నేను కదా ఉన్నది అని గుర్తిస్తున్నాను. ఆ గుర్తించే తెలివి నా దగ్గరే ఉంది కదా. అప్పుడు ఆ ఉన్నది అన్న తెలివిని నేను ఎప్పుడైతే అది ఖాళీ ఉంది, గుర్తించే తెలివి ఉంది అని ఎప్పుడు నాకు అనిపించిందో అది సమాధే. నాకు రూపం కనిపిస్తే కాదు. అంటే ఇప్పుడు ఏమైనావు ఆ క్షణంలో, అది సమాధి అని తెలుసుకోవడం. ఆ క్షణంలో నీకు నేను భానుమతిని అన్న విషయం గుర్తు కూడా ఉండకూడదు, ఉండదు. ఎందుకని? నీ ఇచ్ఛని, నీ జ్ఞానాన్ని నువ్వెప్పుడు చూస్తున్నావో, అది నువ్వెప్పుడు అయిపోయినావో, ద్రష్టవ్యం అన్నప్పుడు నువ్వు అది అయిపోవాలి. నువ్వు అయిపోయినావో దీని ధ్యాస ఉండదు. చూస్తున్న వాడిని నేను అన్న స్ఫురణ నీకు ఉండదు. స్ఫురణని నేను అన్న జ్ఞానం ఉంటుంది. అర్థమైందా? ప్రయత్నం చెయ్యండి అలా కూర్చొని. ఊరికే ఉండి అన్నీ మీరు చెప్పండి, అన్నీ మీరు చెప్పండి అంటే మేము చెప్తే మీకేమిటి ఒరిగేది? అందులో సగం మాట వింటారు, సగం వినరు.
మాకంతా వచ్చేసింది అనుకుంటే అసలు రాదు. అది ఇంకా చాలా ప్రమాదం, చూసుకోండి. ఆత్మవారే ద్రష్టవ్యో అన్నాడు. అంటే పంచకోశ విచారణ చేసి చెప్పా కదా, వాటి ధర్మాలు తనకు లేవని. నేను సత్ అనుకోమన్నాను కదా, మిమ్మల్ని గ్రాడ్యువల్గా వెళ్ళమంటున్నాడు. మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పేశాను. గ్రాడ్యువల్గా వెళ్ళమంటే ఏమిటంటే, అరే నేను కనపడుతుంటే నేను అన్నమయ కోశాన్ని కదా, అన్నమయ కోశం అంటే చావటం పుట్టడం కదా, దాని ధర్మాలు ఆ రెండు అక్కడ లేవు కదా, ఎక్కడ నేను చూసిన చోట కదా, అక్కడ లేవు కదా. కాబట్టి ఈ అన్నమయ కోశం నేను కాదు, అది కదా నేను, ఇది నేను కాదు. ప్రాణమయ కోశానికి ఆకలి దప్పిగా కదా, ఆ రెండు అక్కడ లేవు కదా. ఎందుకంటే నువ్వు చూసిన చోట సచ్చిత్తులకు ఆకలి లేదు, అందుకని ఈ కోశం నేను కాదు. పోనీ నాకు ఒక ఆకారము, ఒక వికల్పము, మనస్సు ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ ఆకారం లేదు కదా. ఆ ఆకారం నా లోపలే, కుండ లోపలే ఇవన్నీ, కుండ బయట కాదు, అది లేదు కదా. అట్లా ఒక్కొక్క కోశ ధర్మాలు నువ్వు ముందే పాఠం వినుంటావు కాబట్టి 5 కోశాలు వాటి ధర్మాలు నాకు లేవని, ఈ 5 కోశాలను చూస్తున్నవాణ్ణి నేను, గుర్తిస్తున్నవాణ్ణి నేను, ఈ 5 కోశాలు నాది, నేను ఈ 5 కోశాలకి అవతల ఉన్నవాణ్ణి. ఏమ్మా, దీనికి ఆకారం ఉంది, నాకు ఆకారం లేదు అని నువ్వు అనుకో. ఏమ్మా, తాను పంచకోశ అతీతంగా ఉన్న సాక్షినని అనుభవపూర్వకంగా ముందు తెలుసుకోవాలి. అనుభవపూర్వకంగా అంటే గురువు లేదు లేదు అంటే లేదు కాదు. నీకై నీకు అన్నమయ కోశానికి చావు పుట్టుగా ఇది నీకు తెలిస్తే లాభం ఏమిటి అంటే, రేపు నిజంగా నీకు మరణం వచ్చినప్పుడు, నిజంగా మరణం వస్తుంది ఒకరోజు, ఆ వచ్చినప్పుడు ఈ సాధనా బలం వల్ల నీకు అన్నమయ కోసం చచ్చిపోతుంది, కానీ నేను చచ్చిపోను. నేను చచ్చిపోతాను అంటే నీకు భయం, అది చచ్చిపోతుంది అంటే నీకు భయం లేదు. ఎందుకంటే అది నేను కాదని నిర్ణయించుకున్నావు. అర్థమైందా? అప్పుడు ఎవడు వచ్చి చెప్పడు, నువ్వే తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకుంటానంటే లాభం లేదు, ఇప్పటి నుంచే తెలుసుకో. ఆత్మను దర్శించడం అంటే, ఆత్మవారే ద్రష్టవ్యో అన్నాడు కదా. దర్శించడం అంటే ఏమ్మా, తాను అదేనని నిశ్చయించుకోవడం. నిర్ణయించుకోవడం కాదు, నిశ్చయించుకోవడం. నిర్ణయించుకోవడం అంటే అది అనుకోవడం, నిశ్చయించుకోవడం అంటే అది అదే అయిపోవడం. శ్రోతవ్యో అంటే విను అని అర్థం. తాను ఆత్మను అని నిర్ధారించుకున్న తర్వాత శాస్త్రం చదివి లేదా విని, ఎవడన్నా చెప్తే అన్నా విను, లేకపోతే నీకు చేతనైతే నువ్వే చదువుకో. ద్రష్టవ్యో తర్వాతే శాస్త్రం చదువు, ముందు శాస్త్రం చదివితే నీకు అర్థం కాదు. నిశ్చయము సరైనదని నిర్ధారించుకున్న తర్వాతే ఆత్మయే సరైనదని నీ అపరోక్ష అనుభూతికి పరోక్షముగా సపోర్ట్ ఇవ్వాలి. నువ్వు అపరోక్ష అనుభూతి అప్పుడే పొందావు. ఎక్కడ నీకు అపరోక్ష అనుభూతి అయింది. అపరోక్షం అంటే ప్రత్యక్షం కాదు. నీకు ఎప్పుడు తెలిసింది ఈ శరీరం నేను కాదు, నేను ఆత్మని అని? దాన్నే సమాధి అన్నాం కదా. అది నీకు అనుభూతి అయిన తర్వాత నువ్వు శాస్త్రం చదువు. చదివితే ఏమవుతుంది? చదివితే చదువు, లేకపోతే చదువు రాకపోతే ఎవరన్నా చదివితే విను కదా. అప్పుడు నీకేమవుతుందంటే పరోక్షంగా అది నీకు సపోర్ట్ ఇస్తుంది. శాస్త్రం నీకు సపోర్ట్ ఇస్తుంది. దేనికి? నువ్వు తెలుసుకున్న విషయం కరెక్టు అని. ఎందుకండి మీరు చెప్తున్నారు కదా కరెక్ట్ అని? కాదు, నేను కరెక్ట్ అని చెప్పినప్పటికీ నీ లోపలి వాడు నీకు సందేహాలు ఎప్పుడు కలిగిస్తూ ఉంటాడు. అందుకని నీకై నువ్వు శాస్త్రం చదువుకుంటే కదా, అప్పుడు అదేమవుతుంది? నీకు తెలిసిన విషయం
నిజమేనని తెలుస్తుంది. అపరోక్ష అనుభూతికి ఇది పరోక్షంగా సపోర్ట్ ఇస్తుంది. ముంజీక ఇషిక అంది శాస్త్రం. ముంజీక ఇషిక అంటే దర్భ ఉంది కదా, ఆ దర్భ 2 భాగాలుగా ఉంటుంది. మన కొబ్బరి పుల్లల్లాగా ఉంటుంది. కొబ్బరి మట్టలు వెడల్పుగా 2 ఆకులు ఉండి మధ్యలో పుల్ల, అదే కొబ్బరి పుల్లలే మనం చీపురుగా తీసుకుంటాం. దర్భలో అలాంటి ఒక ఉంటుంది, అది చాలా షార్ప్గా ఉంటుంది, ముళ్ళులాగా గుచ్చుకుంటుంది. ఆ దర్భలో నుంచి దాన్ని లాగుతారు. ఏమ్మా ముంజీక ఇషిక అంటారు దాన్ని. తమలపాకులో ఈయన లాగినట్లు. తమలపాకు కొబ్బరాకు ఒకలాగే ఉంటాయి. దాంట్లో ఒకటి ఈయన ఉంటుంది, దీంట్లో ఈయన లేకపోతే ఆకు రాదు. వాటిని వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలియదు. ఆ ఈయననే ఆకుని నిలబెడుతుంది. ఈయన లేకపోతే ఆకు ఉండడానికి వీలు లేదు, అప్పుడే చిరుగుతుంది. చూడండి, తమలపాకులో ఈయన లాగేసిన తర్వాత ఈ ఆకు చిన్న ఇట్లా ఉంటాయి కదా, అవి చినిగిపోతుంది. ఆ ఈయన ఉన్నంత వరకు ఆకు అలాగే ఉంటుంది. నీ లోపల కూడా అటువంటి ఈయనలాగా దీన్ని లాగు. ఎవరిని? నీ నేనుని. దేంట్లోంచి లాగు? నీ నాదిలో నుంచి. అర్థమైందా? ముంజీక ఇషిక, తమలపాకు నుండి తొడిమ లాగినట్లు పంచకోశాల నుండి నిన్ను నీవు లాక్కోవాలి. మన మరణ సమయంలో మనమేమీ లాగకుండానే అది లాక్కొని పోతుంది. ఈ ఆకుని ఇక్కడ పట్టబెట్టి అది లాక్కొని పోతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ లాగుతుందో చూడండి. తమలపాకు తొడిమ ఎక్కడ ఉంటుంది అంటే ఆ కొమ్మకు అంటుకొని ఉంటుంది. ముందర మన ఆకులో ఇక్కడ పైన ఉంటుంది, కానీ అది ఆకు ఇట్లా ఉన్నప్పుడు అది మొదలు ఆ తీగ నుంచి తొడిమ వచ్చి తొడిమ నుంచి ఆకు వస్తుంది. ఆకు అగ్రభాగం ఉందే అది ఇది, ఆకు చివరి భాగం ఉందే ఇట్లా కొత్తగా అది మన బ్రహ్మరంధ్రం. ఆ తొడిమ ఉన్న చోటు మన పాదం. మొన్ననే చెప్పా కదా కదా, మర్చిపోవకండి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ లాగాలి? మన ప్రాణం పోయేటప్పుడు పాదాల్లో నుంచి లాగుతుంది. అందుకే మీరు కావాలంటే ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళని చూసి రండి, పాదాలు కాస్త పట్టుకొని చూడండి ఎట్లుంటాయి. ఐస్ ముక్కల్లా వెచ్చగా ఉండవు, చల్లగా ఉంటాయి. తల మీద చేయి పెట్టి చూడండి. ఎందుకురా తల మీద చేయి పెడతారు అంటే, వేడిగా ఉన్నంత వరకు మనం ప్రాణంతో ఉన్నట్టు. ఇక్కడ చల్లబడిందంటే గుండు చల్లగా, గుండు చల్లగా అయితే ఇంతే సంగతి, చిత్తగించవలను. అది వినండి. నీవు ఉండగానే ఎప్పుడో నేను ముసలివాడిని నాకు చూస్తా అంటే ఎప్పుడు ఉంటావో నాకు తెలియదు. పంచకోశాలలో నుంచి నిన్ను నువ్వు లాక్కో. ఎట్లా లాక్కోమంటావు? ఇది నేను కాదు, ఇది నేను కాదు. ఎందుకు కాదనుకోమంటున్నావు? దాని ధర్మాలు నీకు లేవు. దాని ధర్మాలు ఏంటి? దానికి చావు పుట్టుకలు, దీనికి ఆకలి దప్పులు. మనకు మామూలుగా ఆకలి అవుతుంది కదా, ఆకలి అందరికీ తెలుస్తుంది కదా. ఆకలి అవగానే ఓ ప్రాణమయ కోసమా నీకు ఆకలి అవుతుందా? మనం అందరం ఏముంటాం, నాకు ఆకలి అయింది అంటాం. నీకు ఆకలి కాదు, ప్రాణమయ కోశానికి ఆకలి. నువ్వు అట్లా చేసుకో, అదే సాధన. ఏమ్మా, నీ ఇంద్రియాలు బహిర్ముఖం అవడం వల్ల ప్రత్యక్ష ప్రమాణాన్నే కలిగిస్తాయి. బయటికి పోతాయి కదా ఇంద్రియాలన్నీ, చూడు బయటికే ఉన్నాయి. అందుకని నీకు ప్రత్యక్షం అక్కడ స్తంభం ఉంది, ఇక్కడ లైట్ ఉంది, అక్కడ గడియారం ఉంది, ఇక్కడ మైక్ ఉంది అని చెప్తాయి. మనస్సు అనుమాన ప్రమాణం. అది ఒకప్పుడు అనాత్మనే ఆత్మ అంటుంది. ఏమ్మా,
ఆత్మ తెలియదు అంటుంది. మనస్సును అడుగు, ఆత్మ ఎట్లా ఉంటుంది మనస్సా కాస్త చెప్పవే నాకు. నాకు తెలియదబ్బా. ఒక్కొక్కప్పుడు ఏముంటుందంటే ఇదే ఆత్మ అంటుంది. ఇదే ఆత్మ అంటే దేహాత్మ నీ ఇంద్రియాలే ఆత్మ, పవర్ఫుల్ కదా, కాబట్టి ఇంద్రియాత్మ. అమ్మవారి నామాల్లో అమ్మవారికి ఏం పేరుందంటే దేవకార్య సముద్యత, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవతల కార్యం చేయటానికి ఆమె వచ్చింది. దేవతలకి ఏం కార్యం ఉంది, ఆమె ఏం కార్యం చెయ్యాలి? దేవతలు ఎవరు అంటే నీ ఇంద్రియాలే నీకు దేవతలు. వీళ్ళ కార్యం ఏమిటంటే కళ్ళనే ఇంద్రియాలకి చూడటం అనే కార్యం, శ్రవణేంద్రియానికి వినడం అనే కార్యం కదా, నాసికకు వాసన చూడటం అనే కార్యం. ఇవి దేవకార్యాలు. ఇవి చేయటం కోసం అమ్మవారు అవ్యక్తమైన దాన్ని వ్యక్తం చేసుకుందిట. అర్థమైందా? ఎప్పుడైనా ఈ థాట్ వచ్చిందా మనకి? రాదు. దేవతలు ఎక్కడో ఉన్నారు, వాళ్ళకి ఏదో పని చేయటానికి అమ్మవారు వెళ్ళింది, అందుకని పుట్టింది అంటున్నావు. ఎక్కడి నుంచి పుట్టింది? చిదగ్నికుండ సంభూత, చైతన్యం అనే నీ అగ్నిలో నుంచి ఆవిడ అవ్యక్తమైనది వ్యక్తమైంది. ఎందుకమ్మా వ్యక్తమైనావు అని అడిగితే దేవకార్య సముద్యత. నువ్వు ఇక్కడ ఓ పని కోసం వచ్చావు, కళ్ళతో చూడకపోతే చెవితో వినకపోతే. చూడండి, మనం అన్నం తింటున్నామే, చేతిలో పెట్టుకున్న ముద్ద ముందు కంటితో శుభ్రంగా ఉందా లేదా అని చూడాలి. అందుకని కళ్ళు ఇక్కడ పైన పెట్టారు. దాన్ని చూడగానే సద్ది వాసనో మరి పాడైపోయిన వాసనో వస్తే ముక్కు ముందే కనుక్కుంటుంది కదా, అది పక్వమైందా, రుచిగా ఉందా, అందులో పాయిజనా, చేదుగా ఉందా అని నాలుగు అన్ని చూసి లోపలికి పంపిస్తోంది కదా. ఇది దేవకార్యం కదా, దేవతల కార్యాలు చేస్తోంది ఆమె. కళ్ళు ఇక్కడ పెట్టి మూతి ఇక్కడ పెట్టాడు అనుకో, కళ్ళు చూడు, నువ్వేం తింటున్నావో నీకు వాసన కూడా తెలియదు. అట్లా తిన్నావంటే నీకు రోగం వచ్చి చస్తావు. అంటే నీ ఇంద్రియాలే నీకు సర్టిఫై చేస్తున్నాయి నువ్వు తినే ఫుడ్. ప్రధానమంత్రి గారు వస్తే ఆయనకు కనుక వంట చేసి పెట్టాలంటే ఆ పదార్థంలో ఏమాత్రం విషం కలవలేదని సర్టిఫై చేయాలి అక్కడ వచ్చి, ఆ తర్వాతే వారికి పెట్టాలి. చూడండి, ఇక్కడ ఈ దేవతలందరూ సర్టిఫై చేస్తేనే లోపలికి ఆహారం పోతుంది. అంటే జీవుడు ఎంత గొప్పవాడో, అందుకే వాడిని ఇంద్రుడు అన్నారు. ఇంద్రుడికే తెలిసిందిట ఆ వచ్చేటువంటి ఆ శక్తిని కదా. అగ్ని కనుక్కోలేకపోయినాడు, వాయువు కనుక్కోలేకపోయినాడు, ఇంద్రుడు కనుక్కున్నాడు. అంటే ఇంద్రియాలు కనుక్కోలేవు, ఇంద్రియాలు కలవాడు ఇంద్రుడు, జీవుడు వాడు కనుక్కుంటాడు. అసలు లలితా సహస్రనామం ఒక్కటి చాలరా. ఆ 1000 నామాలు మీకు అర్థమైపోయినాయంటే అద్వైతం అంతా అర్థం అవుతుంది. ఏ ఉపనిషత్తులు అక్కర్లేదంటే వాటిని సపోర్ట్ చేయటానికి కావాలి, అవసరం లేదు. ఈ మనస్సు అనేది, అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, నీ మనస్సే నీ బంధానికి నీ మోక్షానికి కారణమవుతుంది. అది ఒకప్పుడేమో నాకు తెలియదంటుంది, ఒకప్పుడేమో ఇదే ఆత్మ అంటుంది, అనాత్మనే ఆత్మ అంటుంది. ఇంద్రియాలలాగా కరెక్ట్గా చెప్పదు. ఇంద్రియాలు పరమాత్మ గురించి మాకు తెలియదబ్బా, మేమేం మాట్లాడము, మాకు బయట ఉన్నవన్నీ తెలుస్తున్నాయి. ఇది స్తంభాన్ని స్తంభం అని చెప్తాం, మైకుని మైక్ అని చెప్తాం, టేబుల్ని టేబుల్ అని చెప్తాం, పెన్నుని పెన్ అని చెప్తాం. అంటే ఇంద్రియాలు. లోపలిది మమ్మల్ని అడగవా? మనసు లోపల ఉంది. పోనీ నువ్వన్నా చెప్పవే తల్లి అని అడిగితే అదంటుంది, ఒకప్పుడేమో నాకేం తెలియదండి, ఇంకొకప్పుడు ఏమంటుంది ఇదే ఆత్మ అంటుంది. నువ్వు ఏదైతే చూస్తున్నావో అది ఆత్మే. అదే చెప్తోంది మనకు. ఇంద్రియాత్మ, దేహాత్మ, ప్రాణాత్మ. ప్రాణం లేకపోతే చచ్చిపోతావు కదా, అందుకని ప్రాణమే ఆత్మ అనుకుంటుంది.
చూడు ఏం చెప్తుందో. ఏమ్మా, అది చేసిన నిర్వాకమే నాది నేననుకోవడం. ఎవరు చేసిన నిర్వాకం? అది. అబ్బా, మీకు ఇప్పుడు బాగా తెలుస్తుంది. నేను ఊరికే చదివితే కూడా నీకు తెలుస్తుందిరా. అందుకు నీకు ఆగమ ప్రమాణం కావాలి. ఆగమం అంటే ఎవరైనా ఒక గురువు ఇంతకుముందు నీకన్నా ముందు వాడు చదువుకుని వాడు అది అర్థం చేసుకుని వాడు నీకేది చెప్తాడో అది ఆగమం. మరి నిగమం ఏమిటండి? నిగమం అంటే పరమాత్మ వేదంలో ఏం చెప్పాడో అది నిగమం. ఈ ఆగమం గాడు ఆ నిగమం ప్రమాణం చేసుకునే చెప్పాలి. వీడు దాన్ని వదిలిపెట్టి చెప్పడానికి వీల్లేదు. అందుకని నిగమం చెప్పాలి, ఆగమం. నిగమాగమ అంటుంది వాడు అన్నమాచార్య కీర్తనలో. నిగమము ఆగమము రెండు జోడి చేసుకొని పో. రైలు ఒక పట్టా మీద నడిస్తే లాభం లేదు, రైలు రెండు పట్టాల మీద నడవాలి కదా. నడిచినప్పుడే అది పడిపోకుండా ఉంటుంది. మనం ఎక్కువగా ఆటోలు పడిపోతాయి కదా, 2 వీలర్స్ పడిపోతాయి, 3 వీలర్స్ పడిపోతాయి. 4 వీలర్ సాధారణంగా పడదు. ఇస్తే దేనికన్నా కొడుతుందేమో, దాన్ని ఎవరన్నా కొట్టాలి, ఇది ఎవరినన్నా కొట్టాలి. అంతేగాని రోడ్డు మీద నుంచుని అది పడిపోదు. అవునా కాదా? ఆలోచించండి. ఎందుకంటే అది స్టేబుల్గా నిలబడగలదు. నీకు నిగమము ఆగమము అనే రెండిటి మీద బండి నడిచిందంటే సక్రమంగా నువ్వు వెళ్ళిపోతావు. అంటే నీకు శాస్త్రం ప్రమాణం కావాలి, గురువు చెప్పిన గురువాక్యం కావాలి. ఈ రెండు ఉండి కూడా శాస్త్రం ప్రమాణం గురువాక్యం ఉంది, కానీ రైలు అనేది లేకపోతే పట్టాలు ఏం చేయలేవు. కాబట్టి పట్టాల మీద రైలే పోవాలి, నువ్వే రైలు. నీ రైలు దేని మీద పోవాలి? ఆగమము నిగమము. అచ్చ నిగమం అయితే నీకు అర్థం కాదు, అచ్చ ఆగమం అయితే నీకు నమ్మకం ఉండదు. అర్థమైందా? అందుకని నిగమము ఆగమము నీవు. ఆ నిగమ ఆగమ నీవు ముగ్గురిని కలిసి చెప్పేప్పుడు శాస్త్ర ప్రమాణం, గురువాక్యం, స్వానుభవం ఈ మూడు కలిస్తే జడ వేసినట్టు పాయ అల్లుకుంటే 3 పాయలు కలిస్తే జడ తయారవుతుంది. 2 పాయలతో జడ వేయండి, ఊడిపోతుంది. 3 పాయలతో వేయండి, రిబ్బన్ కట్టకపోయినా జడ నిలబడుతుంది. ఒకవేళ ఊడినా 2 పాయలు ఊడతాయి, మిగిలింది ఉంటుంది. అర్థమైందా? నీకంటే ముందు ప్రయత్నించి కష్ట నష్టాల కోర్చి తానే ఆత్మనని నిర్ణయించుకున్న గురువు మహనీయుల అనుభవము గురువాక్యము ఆగమం అవుతుంది. శాస్త్ర ప్రమాణం నిగమం అవుతుంది. గురువాక్యము, శాస్త్ర ప్రమాణము, స్వానుభవము 3 పాయల జడవలే. నేను ఇక్కడ రాశానన్నమాట. నేను అనుకున్నదే పెన వేసుకుని నీ అనుభవాన్ని దృఢపరుస్తాయి. అర్థమైందా? ఆత్మను తెలుసుకునే మార్గం ఏది అన్నందుకు ఇంతవరకు అర్థమైంది. ఇంకా 10 minutes ఎక్కువ అయిందిగా కదా, 7:40 అయింది. వచ్చే వారం చెప్పుకున్నాం. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓం బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సామ్రాజ్య కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.